హాయ్ అండి, నా పేరు సంజయ్ కృష్ణ. నేను బెంగుళూరులో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అమ్మ సునీత, నాన్న సుధాకర్, వాళ్ళిద్దరి ముద్దుల కొడుకుని నేను. నా ఏజ్ 27. ఈ సంక్రాంతికి ఇంట్లో ఉండకపోతే కాళ్ళు ఇరుగుతాయి అని మర్యాదగా మా అమ్మ చెప్పడంతో ఈరోజు ఈవినింగ్కి బస్ టికెట్ బుక్ చేసుకున్నా. నేను ఇంటికి వెళ్తే ఎలాగైనా నాకు పెళ్లి చేసేయాలని మా అమ్మ సునీతమ్మ ప్రతిజ్ఞ చేసుకుంది. అందుకని నేను 4 మంత్స్గా ఇంటికి వెళ్లట్లేదు. ఈసారి రాకపోతే అమ్మే బెంగళూరు వచ్చి కాళ్ళు ఇరకుట్టి ఇంటికి తీసుకెళ్తానని చాలా మర్యాదగా చెప్పేసరికి ఇంక తప్పక వెళ్తున్నా. మీకు డౌట్ వచ్చి ఉంటుంది అప్పుడే ఎందుకు బయలుదేరుతున్నాను అని. బట్ ఇక్కడి నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో నా ఫ్రెండ్ వాసు గాడు ఉన్నాడు. ఈరోజు వాడితో టైం స్పెండ్ చేసి సాయంత్రం బస్సుకి అమ్మ దగ్గరికి జూమ్ జూమ్ అని వెళ్ళాలి. ఓకేనా? అయ్యో, క్యాబ్ వచ్చేసినట్టు ఉందండి. వెయిట్, మీరు అక్కడే ఒక నిమిషం ఉండండి. నేను ఇప్పుడే నా ఫ్లాట్కి లాకేసుకొని కిందకి వెళ్తాను. కిందకి వెళ్ళాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ క్యాబ్కి షేర్ అవైలబిలిటీ ఉందంట. అలా చేస్తే మనకు 200 డిస్కౌంట్ అన్నాడు. ఎవరో పక్క స్ట్రీట్లో ఎక్కుతారు అని చెప్పాడు. మనకొచ్చిన కన్నడనే కుస్తీ పెడతా వాడికి తెలుగు నేర్పిస్తా పక్క స్ట్రీట్కి వెళ్ళాం. అక్కడ ఎవరో ఇద్దరు లేడీస్ ఎక్కారు. లేడీస్ అంటే మరీ లేడీస్ ఏం కాదు, పర్సనాలిటీ చూస్తే ఒక 24, 25 ఉంటాయి. ఇద్దరూ స్కార్ఫ్ కట్టుకొని ఉన్నారు. మనం డ్రైవర్తో మాట్లాడుతూ ఉన్నా డ్రైవర్ కూడా చాలా జోగేల్గా ఉన్నాడు. డ్రైవర్ నా డీటెయిల్స్ అడుగుతుంటే కొన్ని చెప్పా. డీటెయిల్స్ అంటే పెద్ద డీటెయిల్స్ ఏం కాదు, జస్ట్ పేరు, ఏం చేస్తుంటావ్ అలాగా. ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ఎక్కడ కుదురుగా కూర్చొని ఉండలేం కదా. చుట్టూ చూస్తుంటే ఎక్కడ ఒక పెద్ద ఆవిడ చలికి వణుకుతూ ఫుట్బాత్ మీద పడుకొని ఉంది. నాకు చాలా బాధగా అనిపించింది. అందుకే వెంటనే దిగి అక్కడికి వెళ్లి ఆవిడని లేపి నా బ్లేజర్ ఆమె చుట్టూ కప్పి టిఫిన్ చేయమని కొంత డబ్బు ఇచ్చా. వెంటనే నా ఫ్రెండ్ సురేష్ గాడికి ఫోన్ చేసి ఆవిడ గురించి చెప్పి వృద్ధాశ్రమంలో జాయిన్ చేయమని చెప్పా. వాడు ఓకే అన్నాడు. ఆమెతో కూడా చెప్పాను. మళ్ళీ వెళ్లి వెంటనే కారులో కూర్చున్నాను. తర్వాత వాసు వాళ్ల ఇంటికి వెళ్లాను. అక్కడ వాడితో బాగా టైం పాస్ చేసి ఓకే, బస్ టైం అవుతుంది అని వచ్చి ట్రావెల్స్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. పండగ కదా, స్లీపర్ దొరకలేదు, అందుకని సీటర్ బుక్ అయింది. కూర్చుని ఒకసారి చుట్టూ చూశాను. ఆ బస్ ఎలా ఉంది అంటే కింద ఒక సైడ్ సీటు, ఇంకోవైపు పొడుగ్గా 4 స్లీపర్ బెడ్లు ఉన్నాయి. నా పక్కన ఉన్న స్లీపర్ బెడ్ మీద ఒక అమ్మాయి తన కర్టెన్ క్లోజ్ చేసుకోకుండా ల్యాప్టాప్లో ఏదో చూసుకుంటూ ఉంది. ఒక్క క్షణం అమ్మాయిని చూడగానే నా గుండెలో గంటలు మోగాయి. ఆ అమ్మాయిని చూస్తూ జీవితాంతం ఉండిపోవాలనిపించింది. తన కళ్ళు ల్యాప్టాప్లో ఏదో వెతుకుతున్నట్టు ఉన్నాయి. తన కళ్ళు అలా వెతుకుతుంటే అది నా కోసమే అన్నట్టుగా నా మనసు ఉరకలేస్తుంది. నా ఫోన్ నోటిఫికేషన్ సౌండ్ వస్తే కానీ ఈ లోకంలోకి రాలేదు నేను. చూస్తే ఎవరో స్మైలీ అంట మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. వెంటనే హాయ్ అని పెట్టింది. నేను హలో అని పెట్టా. హౌ ఆర్ యూ అటు సైడ్ నుంచి. గుడ్, యూ సూపర్. నేను మీకు తెలుసా అని అడిగా. ఎందుకంటే ఒక అమ్మాయి తనకు తానుగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వెంటనే మెసేజ్ చేయడం చాలా రేర్. తెలుసు. ఎలా అని అడిగా. నువ్వు నా ప్రిన్స్వి కాబట్టి నాకు తెలుసు అంది. అంతే, దెబ్బకు నా ఫీజులు ఎగిరిపోయాయి. ఒక్క నిమిషం ఏం మెసేజ్ చేయాలో కూడా అర్థం కాలేదు, అలాగే సైలెంట్గా ఉన్నా. మళ్ళీ అటు సైడ్ నుంచి ఓయ్ ప్రిన్స్ అని మెసేజ్ వచ్చింది. ఏంటి అని మెసేజ్ చేశా. బ్లూ కలర్ చెక్ టీషర్ట్లో ఎంత బాగున్నావో తెలుసా, ముద్దు వచ్చేస్తున్నావ్. ఇదిగో అమ్మాయి, అసలు నేను ఎవరో నీకు తెలుసా, ఇలా మెసేజ్ చేస్తున్నావ్. తెలుసు బాబు తెలుసు. నీ పేరు సంజయ్, బెంగుళూరులో జాబ్ చేస్తున్నావ్, ప్రెజెంట్ మీ ఊరు వెళ్తున్నావ్, బస్సులో ఉన్నావు, చాలా ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పాలా. వామ్మో వామ్మో, ఇంత ఇన్ఫర్మేషన్ నీకు ఎలా వచ్చింది. మరి నీ సోల్మేట్ని కదా, తెలిసిపోతాయి అంతే. నిజం చెప్పు, నువ్వు నా ఫ్రెండ్స్ బ్యాచ్లో ఎవరో ఒకడివి కదా, కావాలని టైంపాస్కి నన్ను ప్రాంక్ చేస్తున్నారు కదా. నిజం చెప్పు, నువ్వు వాసు గాడివి కదా. ఆ గాడిద ఎవరు? ఓయ్ వాడు నా ఫ్రెండ్. ఓ సారీ, నా అన్నయ్యనా. అయితే ఓకే, వాసన్నకి సారీ చెప్పాను అని చెప్పు. వామ్మో, వీళ్ళు ఎవరికో నేను టైంపాస్కి దొరికానేమో అనుకుని మెసేజ్ చేయలేదు ఇంకా. వెంటనే అటు నుంచి మళ్ళీ మెసేజ్ వచ్చింది. నిజం ప్రిన్స్, నేను నిన్ను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చూసి లవ్ చేశా. ఇప్పటికీ నీ డీటెయిల్స్ మొత్తం దొరికాయి నాకు. అందుకే నైట్ టైం అయినా మాత్రం ఆగక వెంటనే రిక్వెస్ట్ పెట్టా. నా లక్ బాగుంది, నువ్వు వెంటనే యాక్సెప్ట్ చేశావు. దాని మీనింగ్ ఏంటి ప్రిన్స్? నువ్వు ముందు అలా పిలవడం ఆపు. నా పేరు సంజు. సరే సంజు, దాని మీనింగ్ ఏంటి? నువ్వు చెప్పింది ఒట్టి స్టోరీలా ఉంది. ఎక్కడ చూడలేదు, సినిమాలో కూడా 100 సినిమాలకి ఒక్క సినిమా ఉంటదేమో అమ్మాయి తనకు తానుగా ఒక అబ్బాయిని లవ్ చేయడం.
అంటే ఏంటి ప్రిన్స్, మీ అబ్బాయిలకే మా అమ్మాయిలు చూడగానే నచ్చుతారా? ఏం అమ్మాయిలకు అబ్బాయిలు నచ్చరా? నచ్చినా వాళ్లకుండే ఈగో వాళ్లని ఫస్ట్ బయట పెట్టనివ్వదు. ఏ అమ్మాయి అయినా తిప్పించుకోవాల్సిందే అబ్బాయిని. నువ్వు నా బంగారానివి కదా, నీకు తిరిగే పని లేకుండానే నేను దొరికేసా. ఓయ్, నువ్వు అసలు నిజంగానే అమ్మాయివేనా? అదేంటి సంజు పుసుక్కున అంత మాట అనేసావు? మరి నాకు నిజంగానే డౌట్గా ఉంది. నీ డౌట్ తీరాలంటే ఏం చెయ్యాలో చెప్పు అని అట్నుంచి వచ్చింది మెసేజ్. నేను ఏం పెట్టాలా మెసేజ్ అని బాగా థింక్ చేశాను అన్నమాట. వెంటనే నా చిట్టి బుర్రకి ఒక ఐడియా వచ్చింది. అమ్మాయిలు వాళ్ల ఫోటోలు తొందరగా పెట్టరు కదా, అందుకని తన ఫోటో పంపిమని మెసేజ్ సెండ్ చేస్తా. మెసేజ్ చేయడమైతే చేశా కానీ ఇప్పుడు డౌట్ వస్తుంది, అసలు అబ్బాయా అమ్మాయా అని. ఒక ఫోటో పంపించింది. వెంటనే ఓపెన్ చేశా. ఓన్లీ ఐస్ పిక్ మాత్రమే పంపించింది. కానీ ఆ కళ్ళు నాకోసమే చూస్తున్నట్టు, నాకు ఏవేవో ఊసులు చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఆ కళ్ళని ఇంతకు ముందే చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడో చూసానో గుర్తు రావడం లేదు. మళ్ళీ అంతలోనే ఇంకో మెసేజ్ వచ్చింది, ఏంటి ప్రిన్స్ రిప్లై ఇవ్వడం లేదు అని. ఇలా కళ్ళు, ముక్కు, నోరు ఒక్కొక్క పిక్ పంపితే ఎప్పుడమ్మా నీ ఫేస్ మొత్తం చూసేది? అదేంటి అలా అన్నావ్? ఇంకా నువ్వు బాగుందని ఏదో ఒక కాంప్లిమెంట్ ఇస్తావని ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా. నాకు ఇప్పటికీ డౌటే, అమ్మాయా అబ్బాయా? ప్లీజ్ ఇలా అంటే నాకు కోపం వచ్చి నేను అలుగుతా. సరే బాయ్. ఒక అమ్మాయి అయి ఉండి ఫస్ట్ మెసేజ్ చేసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని కూడా చెప్పాను కదా, అందుకే నీకు అలుసు అయ్యాను. కటీఫ్ నీతో. నాకు చాలా నవ్వొచ్చి ఇంక చాటింగ్ కట్ చేసి పక్కకు చూస్తే ఆమె కర్టెన్ క్లోజ్ చేసింది. నిద్రపోతుందేమో అనుకున్నా. మార్నింగ్ 7కి బస్ గుంటూరులో ఆగింది. లేచి నా బ్యాగ్ తీసుకొని నేను దిగితే పక్కకు చూసేసరికి ఆ అమ్మాయి కూడా బ్యాగ్ సర్దుకొని దిగుతుంది. ఇద్దరం ఒకే చోట దిగాము. నాకోసం మా నాన్న వచ్చాడు. అమ్మాయి కోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చింది. ఇద్దరం వేరు వేరు వైపులకి వెళ్ళాము. నేను ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ సునీతమ్మ నాకోసం ఎదురు చూస్తుంది. నేను వెళ్ళి అమ్మని ఎత్తుకొని ఒక రౌండ్ తిప్పి కింద నుంచో పెట్టాను. ఎప్పుడు ఇంటికి వచ్చినా అలానే చేస్తుంటా. ఎందుకంటే అమ్మంటే నాకు చాలా ఇష్టం. ఒక్కడే కొడుకు కావడంతో చాలా గారాబంగా చూసుకుంటుంది నన్ను. అమ్మకి గర్భసంచిలో ఏవో కాంప్లికేషన్స్ ఉన్నాయంట, అసలు పిల్లలు పుట్టడమే కష్టమని చెప్పారంట. అనుకోకుండా నేను స్టైల్గా అమ్మ కడుపులోకి ఎంట్రీ ఇచ్చాను. డాక్టర్ తల్లి, బిడ్డ ఒక్కరే అని చెప్పారంట. నాన్న అబార్షన్ చేయించుకోమని చెప్పారంట. కాని అమ్మ నాకు నా బిడ్డ కావాలి, నేను లేకపోయినా పర్లేదు అని నన్ను కనిందంట. దేవుడి దయ వల్ల అమ్మ నేను ఇద్దరం బతికాం అంట. తర్వాత అమ్మ చేతి 2 దోసలు తిని ఒక చిన్న కునుకు వేశా. తర్వాత 4కి లేచి హాల్లోకి వచ్చేసరికి అమ్మ టీవీ చూస్తూ కూర్చుంది. వెళ్ళి అమ్మ ఒళ్ళో తలపెట్టి పడుకున్నా. అమ్మ నా తలని నిమురుతూ పెళ్లి చేసుకో నాన్న అని అడుగుతుంది. అబ్బా ప్లీజ్ అమ్మ, కాసేపు వదిలే, ఇలా పడుకొని ఎన్ని రోజులు అయిందో అని కాసేపు ఆ ఫీల్నే ఎంజాయ్ చేస్తూ అలానే ఉన్నాను. అమ్మ అలా కబుర్లు చెబుతూ ఉంది. సాయంత్రం నాకోసం వేడివేడిగా పకోడీలు చేసింది. అమ్మ చేత్తో ఏం చేసినా అమృతమే. ఆ రోజు మొత్తం అమ్మ దగ్గరే ఉన్నాను. తర్వాత రోజు భోగి అని పొద్దున్నే భోగి మంటలు వేసి లోపలికి వచ్చాక పెరట్లో ఒక స్టూల్ వేసి తలంటి స్నానం చేపించింది. అమ్మ నా తలకు ఆయిల్ పట్టిస్తుంటే ఎప్పుడూ పండగ అంటే ఇలా చేయాల్సిందేనా అని అడిగాను. చెయ్యాలి నాన్న అని చెప్పి, అయినా ఇంక ఈ సంవత్సరమే నేను చేసేది, వచ్చే సంవత్సరం మీ ఆవిడ ఇలాంటి పనులు చేయాలి అని అంటుంది. తిప్పి తిప్పి నా పెళ్లి దగ్గర ఆపుతావు కదా, నా బాధను బయటికి కక్కేశాను. తర్వాత రెడీ అయి సోఫాలో కూర్చునేసరికి నాన్న అర్జెంట్ పని ఉంది, సాయంత్రం వస్తాను అని చెప్పి బయటికి వెళ్లాడు. అమ్మ తనని గుడికి తీసుకెళ్లమని అడిగింది. సర్లే, వచ్చేది అప్పుడప్పుడు, అప్పుడైనా అమ్మ అడిగినవి చేసి పెట్టాలని బైక్ మీద అమ్మని గుడికి తీసుకెళ్లాను. అక్కడ దర్శనం అయిపోయాక అమ్మ ఫ్రెండ్ అంట ఎవరో హాయ్ సునీత అని వచ్చి మాట్లాడుతూ ఉంది. వాళ్ల సంభాషణ ఎంతకి పూర్తవ్వకపోయేసరికి పక్కకు వచ్చి ఫోన్ ఓపెన్ చేస్తే రాత్రి చాట్ చేసిన అమ్మాయి హ్యాపీ భోగి అని మెసేజ్ చేసింది. ఒక స్మైల్ ఇమోజి పెట్టి సేమ్ టు యు అని విష్ చేశాను. పొట్టలో రాట్స్ రన్నింగ్ రేస్ చేస్తున్నట్టు అనిపించి ప్రసాదం కౌంటర్ వైపు వెళ్లాను. అక్కడ నిన్న బస్సులో చూసిన అమ్మాయి హాఫ్ శారీలో 16 తెలుగు అమ్మాయిలాగా చూపు తిప్పుకోలేనంత అందంగా కనిపించింది. అమ్మ గుడికి తీసుకొచ్చినందుకు మనసులోని 100 సార్లు థాంక్స్ చెప్పుకున్నాను. నేను అమ్మాయిని చూస్తూ అలా ట్రాన్స్ లోకి వెళ్లిపోయి తర్వాత చుట్టూ చూస్తే ఎక్కడ అమ్మాయి కనిపించలేదు. బయటికి వెళ్లి మొత్తం వెతికాను, బయట ఎక్కడ కనిపించలేదు. మా నాన్న ఫోన్ చేసి ఏదో డాక్యుమెంట్స్ మర్చిపోయారని అర్జెంటుగా ఆఫీస్ దగ్గరకి తెచ్చి ఇవ్వమని అడిగాడు.
అమ్మ లోపల ఉంది తీసుకుని వద్దామంటే వాళ్ల ముచ్చట ఇప్పుడే అయిపోయాలా లేదని అమ్మ దగ్గరకు వెళ్లి విషయము చెప్పా. వాళ్ల ఫ్రెండ్ మాతో వస్తుందిలే నువ్వు వెళ్ళు అంది. అమ్మ కూడా సరే అంది. డాక్యుమెంట్స్ తీసుకుని నాన్నకి ఇచ్చాను. అలా సాయంత్రందాకా నేను కూడా నాన్న దగ్గరే ఉండవలసి వచ్చింది. మధ్యలో అమ్మకు ఫోన్ చేస్తే అమ్మ వాళ్ల ఫ్రెండ్ వాళ్ల కారులో ఇంటికి వచ్చాను అని చెప్పింది. ఇంకా సాయంత్రం వరకు ఆఫీసులోనే సరిపోయింది. నైట్ నాన్నతో ఇంటికి వచ్చి డిన్నర్ అయ్యాక రూంలోకి వచ్చి ఫోన్ చూడగానే మళ్ళీ మెసేజ్ ఉంది. ఓపెన్ చేస్తే హాయ్ బంగారం నీ రూమ్ చాలా బాగుంది అని మెసేజ్ ఉంది. దెబ్బకి లేచి కూర్చున్నాను. నీవు ఎప్పుడు చూసావు అని మెసేజ్ చేశాను. రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. కరెక్ట్గా 10 నిమిషాలకి నువ్వు నా హీరోవి కదా అందుకే వచ్చేసా. ఆంటీ సారీ అత్తయ్య గారు వంట చేయడంలో బిజీ. నేను వచ్చింది కూడా పట్టించుకోలేదు. అందుకే పైకి వచ్చి చూస్తే ఇక్కడ ఒక రూంలో నిన్న నువ్వు వేసుకున్న షర్ట్ కనిపించింది. అంతే మొత్తం చూశాను. ఏంటి జోక్ చేస్తున్నావా అని రిప్లై పెట్టాను. ఆ అమ్మాయి అంత లేదు. కావాలంటే నీకు క్లోసెట్లో పీచ్ కలర్ షర్ట్ కింద డైరీ మిల్క్ చాక్లెట్ పెట్టాను. కావాలంటే చూసుకో అంటుంది. నేను వెంటనే బెడ్ మీద నుంచి జంప్ చేసి నా క్లోసెట్ ఓపెన్ చేసి చూస్తే నిజంగానే చాక్లెట్ ఉంది. నాకు బుర్ర గిర్రున తిరిగింది. పోనీ ఎవరైనా పెట్టారా అనుకుందామంటే ఇంట్లో ఉండేది నేను, అమ్మా, నాన్న. అమ్మ అయితే డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. ఈవినింగ్ వరకు నాన్నతోనే ఉన్నాను. కొంపతీసి ఇది నిజంగానే వచ్చిందా అని డౌట్ వచ్చింది. వెంటనే భయమేసి తనకి మెసెంజర్ కాల్ చేశాను. బట్ ఆన్సర్ చేయలేదు. నేను ఆన్సర్ ద కాల్ మెసేజ్ చేశాను. అటునుంచి నన్ను బంగారం కాల్ లిఫ్ట్ చేయమ్మా అని మెసేజ్ చేయి అప్పుడు ఆలోచిస్తా. ఒసేయ్ నేను నిన్ను బంగారం అనడం ఏంటే, చిప్పు దొబ్బిందా అని మెసేజ్ చేశాను. నా చిప్పు బానే ఉందిలే కాని అయినా నాకెందుకు కాల్ చేసావ్ బంగారం అని అటునుంచి మెసేజ్ వచ్చింది. నాకు చిరెత్తుకొచ్చి ఈ బంగారం గోల ఆపు, కాల్ లిఫ్ట్ చేయి అని మెసేజ్ చేశాను. ఓయ్ నువ్వు నన్ను బంగారం అని మెసేజ్ చేయి అప్పుడు లిఫ్ట్ చేస్తాను. లేకపోతే రేపు డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాను. మీ అబ్బాయి నేను ప్రేమించుకుంటున్నాం అని చెప్తాను. అప్పుడు దెబ్బకి అత్తయ్య నీకు, నాకు పెళ్లి చేస్తారు. నీకు ఓకే అంటే చెప్పు రేపు ఇంటికి వచ్చేస్తాను అని మెసేజ్ చేసింది. నాకు ఒక్క నిమిషం భయమేసింది. అసలే అమ్మ పెళ్లి అంటుంది. ఒక అమ్మాయి వచ్చి నేను మీ అబ్బాయిని ప్రేమించాను అంటే ఖచ్చితంగా అమ్మ నన్ను అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తుంది. నాకేమో గుడిలో ఆ అమ్మాయిని హాఫ్ శారీలో చూసిన దృశ్యం ఇంకా మైండ్లో ఫ్లాష్ అవుతూనే ఉంది. ఈ మెసేజెస్ చూస్తే అమ్మాయి అసలు వదిలేలా లేదు. కట్ చేయడం బెటర్ అనిపించింది. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఇంకో మెసేజ్ వచ్చింది. ఓయ్ ఏం ఆలోచిస్తున్నావ్ నన్ను కట్ చేద్దామనుకుంటున్నావా? అంత సీన్ లేదమ్మా ఈ జన్మకి నాకు నువ్వు, నీకు నేను ఇది ఫిక్స్ అని మెసేజ్ వచ్చింది. మళ్ళీ మెసెంజర్ నుంచి కాల్ చేశాను. సేమ్ లిఫ్ట్ చేయలేదు. నన్ను బంగారం అంటేనే లిఫ్ట్ చేస్తాను లేకపోతే చేయను అని మెసేజ్ వచ్చింది. ఈ అమ్మాయి ఏంట్రా ఇంత మొండిగా ఉంది అనుకుని సర్లే అవసరం మనది కదా అని బంగారం ప్లీజ్ లిఫ్ట్ చేయమ్మా అని మెసేజ్ చేశాను. ఓకే ప్రిన్స్ అని మెసేజ్ వచ్చింది. మళ్ళీ కాల్ చేశాను ఈసారి లిఫ్ట్ చేసింది. లిఫ్ట్ చేయగానే హలో అన్నాను. హాయ్ మై డియర్ బంగారం అని చాలా స్వీట్ వాయిస్ అట్నుంచి వినిపించింది. వాయిస్ చాలా నచ్చి మళ్ళీ వినాలనిపించేలా ఉంది. ఏం మాట్లాడలేదు నేను. అటునుంచి హలో హలో అంటూనే ఉంది. ఏం మాట్లాడట్లేదు నేను. మళ్ళీ తనే ఏంటి ప్రిన్స్ నా వాయిస్ వినాలని ఉందా ఏంటి, మాట్లాడట్లేదు అంటుంది. వెంటనే తేరుకొని అదేం లేదు. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడిగాను. ఎప్పటికైనా రావాల్సింది అక్కడికే కదా. పిచ్చా నీకు అసలు, నువ్వు ఎవరూ కూడా నాకు తెలియదు. అలాంటిది ప్రేమ దోమ ఏంటి అసలు ఇదంతా? తెలియకపోతే తెలుసుకో. ఎలా తెలుసుకోవాలి? అది కూడా నేనే చెప్పాలా ముద్దపప్పు? ఓయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని కోపంగా అన్నాను. నేనేమన్నాను ముద్దపప్పు అనే కదా అన్నాను ముద్దపప్పు. మళ్ళీ అదే మాట. నువ్వు కనిపించావనుకో నా చేతిలో నీకు మూడింది అని కచ్చిగా అన్నాను. కనిపించాలని కోరుకుందాం. పట్టుకో మరి. ఇప్పుడంటే ఖాళీగా ఉన్నా కాబట్టి మొబైల్ చూస్తున్నా. రేపు మళ్ళీ వర్క్లో పడిపోతే అట్లీస్ట్ నీ మెసేజ్ దేకను కూడా దేకను. నువ్వు వర్క్లోకి వెళ్లేలోపే కనిపెట్టు చూద్దాం. సరే కనిపెడతాను చూడు. నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది బంగారం. నీకు ఒక క్లూ ఇస్తాను. ఏంటో అని చాలా వెటకారంగా అడిగాను. రేపు ఇదే టైంకి మళ్ళీ నీ పాకెట్లో చాక్లెట్ పెడతా, దమ్ముంటే కనుక్కో. ఒసే ఏంటి ఈ ఛాలెంజులు? నా లైఫ్లో నేను ఒక బీభత్సమైన లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేశా. కాకపోతే నువ్వు నా వెంట పడాలని కోరుకున్నా. కానీ నీకన్నా ముందు నేనే లవ్లో పడ్డా. అందుకే ఇప్పుడు నిన్ను పడేయాల్సి వస్తుంది జాగ్రత్త పడ్డావు కదా. దెబ్బలు ఏమైనా తగిలాయా అని అడిగినా.
నిన్ను కూడా పడేస్తా కదా, అప్పుడు ఇద్దరం కలిసి మందు రాసుకుందాంలే అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. అది కూడా చూద్దాంలే బాయ్, నాకు నిద్ర వస్తుంది అని చెప్పా. ఆ అమ్మాయి కూడా బాయ్ చెప్పింది. నేను ఫోన్ పెట్టేశాక గుండెల మీద చేయి వేసుకుని, అసలు ఏంటి ఈ అమ్మాయి కాన్ఫిడెన్స్ అనుకున్నాను. ఈ అమ్మాయి ఎంత బాగున్నా నేను ఆల్రెడీ గుళ్ళో చూసిన అమ్మాయికి ఫిక్స్ అయిపోయా. చూద్దాం రేపే చాక్లెట్ ఎలా పెడుతుందో. బెడ్ ఎక్కి కళ్ళు మూసుకున్నా. కళ్ళు మూసుకోగానే ఆ అమ్మాయి మళ్లీ లంగా ఓణిలో కనిపించింది. వెంటనే కళ్ళు తెరిచి రెండు చేతులు జుట్టులోకి పోనించి, దేవుడా ఏంటయ్యా, ఈ 2 డేస్లో నాతో టి20 ఆడుకుంటున్నావ్. నాకు ఒక అమ్మాయి నచ్చితే, నేను ఒక అమ్మాయికి నచ్చాను. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అని పైకి చూసి దేవుడికి నా కంప్లైంట్ చెప్పాను. ఇంక ఎంతసేపటికి నాకు నిద్ర రాక మొబైల్లో వెబ్ సిరీస్ చూసి నిద్రపోయాను. మార్నింగ్ 9కి అమ్మ నన్ను ఈరోజు పండగరా అని చెప్పి నిద్ర లేపింది. మనం అమ్మ చేసిన అన్ని ఐటమ్స్ తిని, సాయంత్రం ఫస్ట్ షోకి టికెట్స్ బుక్ చేసుకున్నా. ఇక్కడ లోకల్లో ఉన్న ఫ్రెండ్స్తో కలిసి సినిమాకు వెళ్లి బయటే డిన్నర్ చేసి ఇంటికి వచ్చా. ఇంటి దగ్గర వచ్చాక నా ఫ్రెండ్ గాడు రే ఇదిగో రా నీ మొబైల్ అని చేతికి ఇచ్చాడు. అదేంటి నా ఫోన్ వీడి దగ్గరికి ఎప్పుడు వచ్చింది అని మొబైల్ ప్యాంటు మీద చేయి పెట్టి చూసుకుంటే మొబైల్ ఉన్నట్టే కనిపించింది. అరే ఉందిరా అన్నాను. సరిగా చూడరా ఇదిగో ఈ ఫోన్ కేసు నీదే చూడు అన్నాడు. అవును ఫోన్ చూస్తే మరి నాదే అని అనిపించింది. పాకెట్లో చూస్తే డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది. నాకైతే ఎలా ఉందో చెప్పడం ఎందుకు, మీరే ఆలోచించుకోండి. నా ఫోన్ ఏరా అని చెప్పి వాడికి బాయ్ చెప్పి నేను ఇంట్లోకి వచ్చాను. ఎంత చించిన నా బుజ్జి బుర్రకి అస్సలు తట్టడం లేదు నా మొబైల్లో ఫోన్కి బదులు చాక్లెట్ ఎప్పుడు వచ్చిందా అని. ఇంటికి వచ్చాక కొంచెం సేపు అమ్మానాన్నతో మాట్లాడి పైకెళ్ళి ఫ్రెష్ అయ్యి మొబైల్ ఓపెన్ చేస్తే మెసేజ్ ఏమీ లేదు. అయినా ఇదేంటి ఇంకా మెసేజ్ చేయలేదు అని చాక్లెట్ ఓపెన్ చేసి తింటున్నా. అప్పుడు వచ్చింది మెసెంజర్ కాల్. నా ఫేస్లో స్మైల్. అటునుంచి ఓ ఇంటికి వెళ్ళాక చాక్లెట్ చూసుకోగానే కాల్ చేయాలని లేదా అని పెద్దగా మాట్లాడుతుంది. హలో చాక్లెట్ చూసా, నీకు ఎలాగూ ఆత్రం ఎక్కువ కద నువ్వే చేస్తావులే అని చేయలేదు అన్నాను. దానికి అటు సైడ్ నుంచి నాకు ఆత్రమా, అంతేలే లవ్ చేస్తున్నా అని వెంటపడుతుంటే ఇలానే మాట్లాడతావులే అని ఏడుపు రాగం అందుకుంది. ఓ యాపవే నీకలాంటివి సెట్ అవ్వవు అని అన్నాను. అవ్వవని నువ్వు ఎలా చెప్తావ్రా, ఏంటి రానా రావద్దు అక్కడే ఉండి మాట్లాడు అని అంది. ఏంటే ఎక్కువైంది రా అంటున్నావని వాయిస్ పెంచి మాట్లాడాను. ఇప్పుడు నువ్వు నన్ను వే అన్నావు కదా అన్నాను. అయితే ఏంటి ఇప్పుడు అని అడిగాను. నువ్వు ఇలా అంటావని ఊహించి ఇందాక నేను రా అన్నాను తప్పేముంది అంటుంది. ఒసే రాక్షసి నాకున్న బుజ్జి బ్రెయిన్ కూడా నువ్వు కైమా చేసేలా ఉన్నావ్. నాకు తెలుసు అని అమ్మాయి అన్నది. ఏం తెలుసు అని అన్నాను. నీకున్నది బుజ్జి బ్రెయిన్ అని. ఒసే నువ్వు గనుక నాకు కనిపించావు అనుకో, ఏం చేస్తావో నేను చెప్పనా. ఏం చేస్తానో నాకే తెలీదు ఇదేమి చెప్తుంది అని మనసులో అనుకుని, సరే చెప్పు ఏం చేస్తాను అని విసుగ్గా అడిగాను. నువ్వు నన్ను మీటైన వెంటనే ఖచ్చితంగా మన పెళ్లి గురించే మాట్లాడతావు. నేను గట్టిగా నవ్వాను. ఎంతలా అంటే కళ్లవెంట నీరు వచ్చేలాగా. నేను అంత నవ్వినా ఆ పిల్ల నా నవ్వు ఓపిగ్గా విని 2 మినిట్స్ తర్వాత ఎందుకు అంత నవ్వుతున్నావ్ అని అడిగింది. నేను నవ్వు కంట్రోల్ చేసుకొని అసలు ఇంతవరకు నేను నిన్ను చూడనే చూడలేదు. అలాంటిది నేను ఫస్ట్ టైం చూడగానే పెళ్లి గురించి మాట్లాడుతాను. హౌ ఫన్నీ యు ఆర్. ఐ బెట్ యు కన్ఫామ్గా నువ్వు మన పెళ్లి గురించే మాట్లాడుతావ్. నేను కూడా బెట్టు కడుతున్నాను. అసలు నిన్ను నేను కలవాలని కూడా అనుకోను. అసలు నిన్ను ఇష్టపడట్లేదు అంటే నువ్వు పెళ్లి అంటే ఏం మాట్లాడాలి ఇంకా. ఓకే డన్, బెట్లో నేను గెలిస్తే నేనేం చెప్తే నువ్వు అది చేయాలి లైఫ్ టైం. ఏంటమ్మా లైఫ్ టైం, నువ్వు ఏం చెప్తే నేను అది వినాలా, అంత సీన్ లేదులే అంటాను. దానికి ఆ అమ్మాయి సరే ఓకే మన పెళ్లైన 1 మంత్ వరకు నేనేం చెప్తే నువ్వు అది వినాలి ఓకేనా. ఓయ్ నువ్వు ఏమనుకుంటున్నావు, అసలు నువ్వు అంటే ఇష్టమే లేదు. నేను వేరే అమ్మాయిని ఇష్టపడ్డాను అంటే నువ్వు పెళ్లి పిల్లలు ఏవేవో అంటున్నావ్ ఏంటి. హే నేనింకా పిల్లలు అని అనలేదు. నీకు అంత తొందరగా ఉంటే చెప్పు 1 ఇయర్లోనే మనిద్దరి జాయింట్ ప్రాపర్టీని దింపేద్దాం. చి ఆపు, అసలు నువ్వు ఆడపిల్లవేనా అని ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక అనేశాను. ఆ అమ్మాయి అంత డౌటుంటే తొందరగా కనిపెట్టి చూసుకో అంటుంది. ఏ తిక్క దాన నీతో మాట్లాడుతుంటే ఏదో ఒకటి నాతో మాట్లాడిస్తూనే ఉంటావు. బాయ్ అని కాల్ కట్ చేశాను. పండగ అయిపోయాక అమ్మవాళ్ల చుట్టాలది పెళ్లి ఉందని రెడీ అవుతుంది. నన్ను కూడా రమ్మని చాలాసేపు బ్రతిమిలాడాక మనం కూడా ఒప్పుకున్నాము. నేను నార్మల్గా రెడీ అయి కిందకు వస్తే అమ్మ అలా కాదని ఒక కొత్త డ్రెస్ ఇచ్చి ఇది వేసుకుంటేనే అందరం వెళ్లేది, లేకపోతే అందరూ ఇంట్లోనే కూర్చునేది అని మొండిగా కూర్చుంది. ఇంక తప్పక అదే వేసుకున్నాను. వైట్ షర్ట్, బ్లూ జీన్స్ నా ఫేవరెట్ కాంబినేషన్.
అది వేసుకుని కిందకి దిగుతుంటే అమ్మ నా దగ్గరకు వచ్చి నన్ను మొటికలు విరిచి, అందంగా ఉన్నావు కన్నయ్య అని దిష్టి తీస్తుంది. సరే అని అందరం కారులో వెళ్తున్నాం. కారెక్కాక అమ్మా ఇంతకీ మనం ఏ ఊరు వెళ్తున్నామని అడుగుతాను. దానికి అమ్మ ఈ ఊరే కన్నయ్య, జస్ట్ 20 మినిట్స్ అంతే అని ఆన్సర్ ఇస్తుంది. 20 మినిట్స్ తర్వాత కారు ఒక ఇండివిజువల్ హౌస్ ముందు ఆగుతుంది. ఇల్లు చుట్టూ గార్డెన్, చూడగానే నాకు నచ్చింది. కార్ దిగి లోపలికి వెళ్తుంటే, అక్కడ వాతావరణం చూసి అమ్మా ఇక్కడ ఫంక్షన్ ఏం లేదనుకుంటా కదా అని అడిగాను. దానికి అమ్మ ఉంది, నువ్వు రా కన్నయ్య అని చెప్పి లోపలికి తీసుకెళ్ళింది. గేటు ఓపెన్ చేసి 4 అడుగులు వేసేసరికి, ఒక్క 50 ఇయర్స్ ఉన్న పర్సన్ ఎదురు వచ్చి మాకు నమస్కారం చేసి, మమ్మల్ని లోపలికి పిలిచి, కాళ్ళు కడుగుకోవటానికి నీళ్లు ఇస్తాడు. నాకు అదంతా కొత్తగా ఉంది అయినా సరే, ఇది వీళ్ళ ఆచారమేమో అనుకొని లోపలికి వెళ్ళాను. లోపల ఎక్కడ నాకు ఫంక్షన్ జరిగే ఆనవాళ్లు కనిపించలేదు. ఆ పెద్దాయన ఒక సోఫా ఆఫర్ చేసి లోపలికి వెళ్ళాడు. నేను మా అమ్మతో ఏంటమ్మా ఇదంతా అంటే, నీకు పెళ్లి చూపులు కన్నయ్య అని నా నెత్తి మీద ఒక పెద్ద బాంబు వేస్తుంది. నేను కోపంతో లేవపోతే, నా భుజం పట్టుకొని కింద కూలేసి ఇప్పుడు నువ్వు వెళ్తే మా పరువు పోతుంది. మర్యాదగా కూర్చో అని నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి అక్కడ కూర్చోబెడుతుంది. ఎవరెవరో వచ్చి చూసి వెళ్తున్నారు. ఇంకా అమ్మాయిని తీసుకురండి అన్నయ్యగారు అని అమ్మ ఆయన్ని అడుగుతుంది. సరే అమ్మ అని వాళ్ల వైఫ్ని పిలుస్తారు. ఆవిడ గుళ్ళో అమ్మని పలకరించిన ఆంటీ, అదేనండి మా అమ్మకి ఫ్రెండ్. ఆంటీ వచ్చి అందర్నీ ఒకసారి పలకరించి మళ్లీ లోపలికి వెళ్తుంది. ఇదంతా వీళ్ల ప్లానింగ్ అని అర్థమైంది. ఆంటీ వెళ్లి వాళ్ల అమ్మాయిని తీసుకు వస్తున్నారు అనుకుంటా. ఆ అమ్మాయి వస్తుంటే వచ్చే గజ్జల చప్పుడు నా గుండె లయ తప్పేలా చేస్తుంది. నాకు ఇష్టం లేకుండా తీసుకొచ్చారు కాబట్టి నేను అస్సలు చూడకూడదని భీష్మించుకుని కూర్చున్నా. అమ్మాయి వచ్చి నా ఎదురుగా చైర్లో కూర్చున్నట్టు నాకు అర్థం అవుతుంది. కానీ నేను మాత్రం తలెత్తి అస్సలు చూడట్లేదు. అక్కడున్న ఒక ముసలావిడ అమ్మాయిని చూడు బాబూ, మరీ పెళ్లి కూతుళ్ళ సిగ్గుపడుతున్నావ్ అని అంటుంది. ఆ మాటకి నాకు కోపం వచ్చి వెంటనే తలెత్తి చూశాను అంతే షాక్ అయిపోయా. బస్సులో నా మనసు లాగేసిన అమ్మాయి, గుడిలో నా గుండెలో గంటలు మోగించిన అమ్మాయి, నా కళ్ళకి మనసుకి బాగా నచ్చిన అమ్మాయి, నా ముందు పెళ్లికూతురులా కూర్చొని ఉంటే నా చుట్టూ బటర్ఫ్లైస్ ఎగురుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఏం మాట్లాడాలో అసలు అర్థం కావట్లేదు కానీ చాలా ఆనందంగా ఉంది. నాకు మెసేజ్ చేసే అమ్మాయి మాటలు గుర్తొచ్చాయి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంక ఆ అమ్మాయితో నేనేం మాట్లాడతాను అని నాలో నేనే నవ్వుకున్నాను. నన్ను గమనించింది అనుకుంటా అమ్మ, ఏంట్రా అమ్మాయి నచ్చిందా అని అడుగుతుంది. ఆ అమ్మ నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్తాను. దానికి అమ్మ చేసిన ఓవరాక్షన్ చాల్లే కాని, నచ్చిందా అమ్మాయి అని మళ్ళీ అడుగుతుంది. బాగా నచ్చింది అని చెప్పాను. ఇంక మా అమ్మ ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఆ అమ్మాయి వాళ్ల నాన్నని పిలిచి మా అబ్బాయికి అమ్మాయి నచ్చిందని, మీ అమ్మాయికి నచ్చిందో లేదో ఒకసారి అడగండి అని అడుగుతుంది. ఆయన సమాధానం చెప్పేలోపు, వెంటనే నాకు ఆ అమ్మాయి వాళ్ల అమ్మానాన్న కోసం ఒప్పుకోవడం కాదు, నాకోసం ఒప్పుకోవాలి అనిపించి నేను అమ్మాయితో మాట్లాడుతాను అని చెప్పాను. ఆయన సరే అని ఆ అమ్మాయితో అబ్బాయిని గార్డెన్లోకి తీసుకెళ్లి మాట్లాడు తల్లి అని చెప్పారు. ఆ అమ్మాయి లేచి పదండి అని గార్డెన్లోకి తీసుకెళ్ళింది. అక్కడ నేను ఒక చైర్లో కూర్చుని ఉంటే తను నుంచొని ఉంది. అయ్యో పర్లేదండి కూర్చోండి అని చెప్పి, వాళ్ల ఇంట్లో ఆమెకే చైర్ ఆఫర్ చేశాను. నాకే నవ్వొచ్చింది. తర్వాత చిన్నగా ఒక 5 నిమిషాలు ఇద్దరి మధ్యలో మౌనం రాజ్యమేలింది. తర్వాత ఇంక నేనే మీకు నేను నచ్చానా అని అడిగాను. దానికి ఆ అమ్మాయి సైలెంట్గా ఉంది. నాకు లోపల టెన్షన్ పెరిగిపోతుంది. మళ్ళీ నేను అడిగాను ఈ పెళ్లి మీకు ఇష్టమేనా అని. అమ్మాయి తలపైకి ఎత్తి నా వైపు చూసింది. ఆ చూపుకే నా హార్ట్ స్కిడ్ అయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి అడగాలని నాతో పెళ్లి నీకు ఇష్టమేనా అని అడిగా. ఆ అమ్మాయి నేను ఒకరిని ప్రేమించాను అని చెప్పింది. నాకు నా కలలన్నీ కుప్పకూలిపోయినట్టు అనిపించింది. ఆ అమ్మాయితో మాట్లాడి మంచి పని చేశాను లేకపోతే వాళ్ల అమ్మానాన్న కోసమని పెళ్లి ఒప్పుకునేది ఏమో అనిపించింది. 2-3 సార్లు చూసిన నాకే, ఈ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నా అంటే కష్టంగా అనిపించింది. అలాంటిది వేరే వాళ్లని ప్రేమించి, నన్ను పెళ్లి చేసుకోవడం అంత నరకం ఇంకోటి ఉండదు అనుకొని, పైకి నవ్వు పులుముకుని సరేనండి నేను మా వాళ్లతో మాట్లాడుతాను అని పైకి లేచాను. ఇంటివైపు వెళ్తుంటే అమ్మాయి మళ్లీ పిలిచింది. ఏంటి అని అడిగితే నాకు ఒక హెల్ప్ కావాలి అని అడిగింది. ఏంటో చెప్పండి అని నేను అడిగాను. అది అని నసుకుతుంటే, పర్లేదు చెప్పండి అని అన్నాను. దానికి ఆ అమ్మాయి నాది ఇంకా వన్ సైడ్ లవ్. అతనికి చెప్పలేదు అంటే నేను చెప్పాను కానీ, అతను ఇంకా నన్ను యాక్సెప్ట్ చేయలేదు.
కొంచెం హెల్ప్ చేసి నా లవ్ సక్సెస్ చేయరా ప్లీజ్. ఆ అమ్మాయి అంత క్యూట్గా అడుగుతుంటే అసలు కాదనబుద్ధి కాలేదు. కాకపోతే దరిద్రం ఏందంటే నన్ను ఒక అమ్మాయి లవ్ చేస్తుంటే నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఈ అమ్మాయి ఎవరో గొట్టంగాడిని లవ్ చేస్తుంటే వాని నేను ఒప్పియాలి, తల కొట్టుకోవాలి అనే ఫీలింగ్ ని ఎదురుగా అమ్మాయి ఉందని చాలా కష్టంగా ఆపుకున్నాను. నేను అలా నేను ఆలోచిస్తుంటే ఆ అమ్మాయి నా ముందు చిటికేసి చెప్పండి, హెల్ప్ చేస్తారా చేయరా అని మళ్ళీ అడుగుతుంది. ఒప్పుకున్న పెళ్లికి వాయించకు తప్పుతుందా అని సరే అన్నాను. థాంక్యూ అండి అని ఆ అమ్మాయి చెప్తుంది. సరే ఇంక నేను వెళ్తానని మళ్ళీ లోపలికి వెళ్తుంటే ఆ అమ్మాయి మళ్ళీ పిలిచింది. మళ్ళీ ఏమైంది అని వెనక్కి తిరిగితే హెల్ప్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతున్నారేంటండి అని అడుగుతుంది. చేస్తానన్నాను కదండీ అన్నాను. మీకు అసలు నా లవ్ స్టోరీ తెలిస్తేనే కదండీ మీరు నాకు హెల్ప్ చేయగలిగేది. తర్వాత ఎప్పుడైనా అయితే లాగ్ అవుతుంది. ఇప్పుడే చెప్తాను వినండి అని రెడీ అవుతుంది. దీనికి ఏంటి ఇంత తొందరగా ఉంది అనుకుని చైర్లో కూర్చుని చెప్పండి అని అన్నాను. ఆ అమ్మాయి చెప్పబోతుంటే మళ్ళీ నేనే అయ్యో, మనం ఇంతసేపు ఇక్కడ మాట్లాడుకుంటుంటే లోపల మా అమ్మ వాళ్ళు ఏదో అనుకుంటారు. మనం తర్వాత బయట ఎక్కడైనా మీట్ అవుదామని నేను మళ్ళీ లేచాను. దానికి ఆ అమ్మాయి పర్లేదు లేండి కూర్చోండి అంటుంది. అదేంటండి మా అమ్మ గురించి మీకు తెలియదు. మా అమ్మ ఊపు చూస్తుంటే పెళ్లి ఫిక్స్ చేసేలా ఉంది. నేను వెళ్ళి కనీసం నాకు ఇష్టం లేదని చెప్పేసి వస్తానని అంటే ఆ అమ్మాయి తర్వాత చెప్పొచ్చుగా ముందు కూర్చొని నా లవ్ స్టోరీ మీరు వినాల్సిందే అంటుంది. ఏంటండి మీకు అసలు ఏం టెన్షన్గా లేదా అని నేనంటే వెయిట్ అని చెప్పి తన మొబైల్ తీసుకొని ఏదో మెసేజ్ చేసి మళ్ళీ టేబుల్ మీద పెట్టేసి ఇప్పుడేం ప్రాబ్లం లేదు లేండి, ఇప్పుడు కూర్చోండి ఇంకా అంటుంది. నాకు అంతా అయోమయంగానే ఉంది. అయినా కూర్చున్నాను ఇప్పుడు చెప్పండి అని అన్నాను. చెప్పడం స్టార్ట్ చేసింది. నేను మొన్న పండక్కి ఇక్కడికి వద్దామని బెంగుళూరు నుంచి బస్సు టికెట్ బుక్ చేసుకున్నాను. నా స్టాప్ దగ్గర నియర్ బై ఒక చిన్న షాపింగ్ ఉందని ఆఫ్టర్నూన్ బయలుదేరానండి. దానికి దీనికి ఏమి సంబంధం అని నేను అడిగాను. దానికి ఆ అమ్మాయి అబ్బా ముందు చెప్పేది వినండి. సరే సరే చెప్పండి అని అన్నాను. అమ్మాయి మళ్ళీ స్టార్ట్ చేసింది. ఆ రోజు క్యాబ్ ఏవి బుక్ అవ్వలేదు. చివరికి ఒక్క క్యాబ్ అది షేర్. సర్లే ఏదైతే అదే అయిందని అదే ఎక్కాను. తర్వాత ఫ్రంట్ మిర్రర్లో చూస్తే ఒక అతని కళ్ళు కనిపించాయి. ఆ కళ్ళకే నేను పడిపోయానండి. తర్వాత క్యాబ్లో ఉన్నంతసేపు అతన్నే చూస్తూ కూర్చున్నా. ఏంటండి ఆ చూపు? అబ్బాయిలకేనా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మా అమ్మాయిలకి ఉండదా? సరే సరేలే మీరు అంతలా చూస్తుంటే అతను మిమ్మల్ని చూడలేదా అని నేను ఆత్రం ఆపుకోలేక అడిగేశా. అప్పుడు నేను స్కార్ఫ్ కట్టుకున్నానండి. అతనికి నా ఫేస్ చూసే ఛాన్స్ లేదు. అతను డ్రైవర్తో మాట్లాడితే అతను డీటెయిల్స్ చెప్తుంటే మొత్తం నోట్ చేసుకున్నా. అప్పటినుంచి కష్టపడితే నైట్ 8 అలాగా అతని డీటెయిల్స్ తెలుసుకున్నాను అండి. ఆల్రెడీ అతని చెప్పాక మీరేం తెలుసుకుంటారు అండి ఇంకా అని ఒక క్వశ్చన్ నేను అడిగాను అమ్మాయిని. దానికి ఆ అమ్మాయి అతను చెప్పింది అతని పేరు, ఊరు, తొక్క, తోలు పనికొచ్చేది ఒక్కటి లేదు పేరు, ఊరు తప్ప. ఏంటండి మీ అమ్మాయిలు కూడా ఇంతలాగా అబ్బాయిల గురించి తెలుసుకుంటారా? అంటే ఏంటండి మీ ఉద్దేశం? మీ అబ్బాయిలేనా సిన్సియర్, మా అమ్మాయిలు కాదా? నా ఉద్దేశం అది కాదండి. నేను చూసినంతవరకు అబ్బాయిలే జనరల్గా అమ్మాయిల వెనుక పడతారు కదా అందుకనే అలా అడిగాను. అంటే అవును నీకు ఒక్క అమ్మాయి కూడా ప్రపోజ్ చేయలేదా అని సూటిగా ప్రశ్నించింది. నాకు వెంటనే ఫేస్బుక్ అమ్మాయి గుర్తొచ్చింది. నా పెదవుల్లో స్మైల్ వచ్చింది. అది ఆ అమ్మాయి గమనించి ఏంటండీ మీకు కూడా లవ్ స్టోరీలు ఉన్నాయా అని అడుగుతుంది. దానికి నేను నాతో మీకెందుకులే మీ స్టోరీ చెప్పండి అని మళ్ళీ అమ్మాయి లవ్ ట్రాక్ స్టార్ట్ చేయమన్నాను. ఆ అబ్బాయి ఫేస్బుక్ ఐడి కనుక్కొని దానికి అదే సాయంత్రం నేను హాయ్ అని మెసేజ్ చేశాను అండి. దానికి అతను రిప్లై ఇచ్చి కొంచెం సేపు చాట్ చేశాడు. బానే ఉంది తర్వాత నేను లవ్ అన్నాను ఇంక కోపంగా చాట్ చేయడం స్టార్ట్ చేశాడు అండి. మీరు చెప్పండి లవ్ అంటే అంత కోపం ఎందుకు వచ్చింది అండి? అదేంటండి అలా అంటారు ఫేస్బుక్లో ఒక అమ్మాయి లవ్ అంటే పడిపోతారా? మా అబ్బాయిలు మీ కంటికి ఎలా కనిపిస్తున్నారు అండి? మీరు అమ్మాయా అబ్బాయా కూడా తెలియకుండా వాళ్ళు ఎలా ఓకే చెప్తారు అండి అని నేను కూడా గట్టిగా అడిగాను. సరేలే మీరు కూడా అబ్బాయిలే కదా మీ అబ్బాయిలకే సపోర్ట్ ఇచ్చుకోండి. నా లవ్ స్టోరీ నీకు చెప్పను. నేను వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను ఇంక మీరు వెళ్ళండి బాయ్ అని అంది. ఏంటండి మీరు ఇంత చిన్నదానికి అంత సీరియస్ అవుతారు? నేనేమి అడగను కానీ మీ స్టోరీ కంటిన్యూ చేయండి అని అన్నాను. దానికి ఆ అమ్మాయి సరే అని అంది. చెప్పండి మరి ఇంకా అని నేను కూడా అన్నాను. సరే అని ఆ అమ్మాయి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేసింది. ఆ అమ్మాయి ఏదో చెప్తున్నంతలో నేను ఒక నిమిషం అని గట్టిగా అన్నాను. దానికి ఆ అమ్మాయి ఉలిక్కిపడి ఏంటండీ అంత గట్టిగా అరిచారు అని అంది.
ఏం లేదు, ఇంతకీ మీ పేరేంటి అండి అని నేను అడిగాను. దానికి అమ్మాయి కోపంగా చూస్తూ పేరు కూడా తెలియకుండానే పెళ్లి చూపులకు వచ్చేశారా అని ఉక్రోషంగా అడుగుతుంది. అయ్యో, ఇక్కడికి వచ్చేవరకి పెళ్లిచూపులు అని సంగతి కూడా నాకు తెలియదండి. మా అమ్మ ఏదో ఫంక్షన్ అని చెప్పి తీసుకొచ్చింది అని నేను అన్నాను. దానికి ఆ అమ్మాయి సీరియస్గా చూస్తూ నా పేరు చరిత అని చెప్తుంది. నైస్ నేమ్ అని మనసులో అనుకుని లవ్ స్టోరీ కంటిన్యూ చేయండి అని పైకి అన్నాను. ఆ అమ్మాయి నన్ను కొట్టేలా కొరకు రా చూస్తూ ఆ రోజు అలా చాట్ అయిపోయింది. నెక్స్ట్ డే ఊరికి వచ్చేశాం కదా, ఇంకా తర్వాత పండగ రోజు ఆ అబ్బాయిని నేను ఇక్కడే ఒక గుడిలో చూశాను. ఇక్కడ నాకు షాక్ ఇచ్చే విషయము ఏంటంటే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్స్ అంట. అది నాకు అబ్బాయి వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు తెలిసింది. అక్కడి నుంచి ఆ అబ్బాయికి చిన్న షాక్ ఇచ్చేలాగా అబ్బాయి వార్డ్రోబ్లో చాక్లెట్ పెట్టి వచ్చాను. దానికి నేను ఈ స్టోరీ ఎక్కడో నాకు సింక్ అవుతుంది అని అమ్మాయిని అనుమానంగా చూస్తాను. తర్వాతే ఏమైంది అని అడిగాను. ఆ అమ్మాయి ఆ రోజు అతనే నాకు మెసెంజర్ కాల్ చేశారు. చాక్లెట్ ఎలా వచ్చిందో కనిపెట్టలేక నాతో ముద్దపప్పు అనిపించుకున్నాడు వేస్ట్ ఫెలో. ఇంక నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఈ అమ్మాయే నాతో ఫేస్బుక్లో చాట్ చేసిన అమ్మాయిని. తర్వాత ఆమెతో ఒక నిమిషం అని చెప్పి నా మొబైల్ తీసుకుని ఫేస్బుక్లో చాట్ చేసిన అమ్మాయికి మెసెంజర్ కాల్ చేశాను. వెంటనే ఎదురుగా ఫోన్ మోగింది. ఆ అమ్మాయి ఫోన్ వైపు చూసి నా వైపు అమాయకంగా చూస్తుంది. నాకు చాలా కోపం వస్తుంది. ఆ అమ్మాయికి నేనే అని తెలిసి కూడా కావాలని పెళ్లిచూపులు అరేంజ్ చేసి, మరి మా మధ్య ఏం జరిగిందో మళ్ళీ అది తన ఓన్ లవ్ స్టోరీ అని మాకు చెప్తుంటే వెంకీ ఆసనం వేయాలనిపిస్తుంది నాకు. మళ్ళీ ఆ అమ్మాయి ఏమైందండి అలా చూస్తున్నారు అని ఇన్నోసెంట్కి ఇన్నోసెంట్ లాగా అడుగుతుంది. నేను పైకి లేచి ఇంక చాలు నీ ఓవర్ యాక్టింగ్. నువ్వే కదా నాకు ఫేస్బుక్లో ప్రపోజ్ చేసిన అమ్మాయివి అని అడిగాను. దానికి ఆ అమ్మాయి వావ్, చాలా తొందరగా కనిపెట్టావ్ ముద్దపప్పు. నేను ఇంకా స్టోరీ మొత్తం పూర్తిగా చెప్పాక కనిపెడతావ్ అనుకున్న తెలుసా అని క్యూట్గా అంది. ఆ అమ్మాయి మాటలకి కోపం వస్తున్నా ఫేస్ చూస్తే ఆ కోపం అంతా ఎగిరిపోతుంది. ఏం చేస్తాం, మనది కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కదా. అయినా సరే నిన్ను అని పైకి లేచి ఆ అమ్మాయి చైర్ వైపు ఒక అడుగేసేసరికి ఆ అమ్మాయి కూడా పరిగెత్తి బెట్లో నేనే గెలిచాను అంటుంది. అసలు నేను ఒప్పుకోను అంటాను. ఆ అమ్మాయి అదేం కుదరదు, బెట్ అంటే బెట్. నువ్వు ఓడిపోయావు, నేను గెలిచాను, నా మాట నువ్వే వినాల్సిందే అంటుంది. ఒక్క అడుగులో అమ్మాయి దగ్గరికి చేరి గట్టిగా నడుం పట్టుకుని ఏంటే నువ్వు గెలిచేది, నేను ఓడిపోయేది, అసలు నేను నిన్ను పెళ్లి డెలివరీ అని చాలా ఆటిట్యూడ్గా అంటాను. నిన్ను ఎవరు చేసుకోమన్నాడు అని అంతకన్నా ఆటిట్యూడ్గా అంటుంది. వెంటనే నా గుండె కడుపులోకి జారిపోయిన ఫీలింగ్ వచ్చింది. అదేంటి అని అయోమయంగా అమాయకంగా అన్నాను. నిన్ను ఎవరు చేసుకోమన్నాడు, నేనే నిన్ను చేసుకుంటాను అని అమ్మాయి అంది. నాకు చాలా నవ్వొచ్చింది. మళ్ళీ నేనే అడిగాను, అయినా అంత కాన్ఫిడెంట్ ఏంటి నువ్వు నాకు నచ్చుతావని? ఎంత ధైర్యం నీకు అలా మెసేజ్ చేసి ఫోన్ చేశావని అడిగాను. దానికి ఆ అమ్మాయి నాకు నువ్వు నచ్చావు, ఎట్ ది సేమ్ టైం నీకు కూడా నేను నచ్చానని నాకు అర్థమైంది. ఎలా అర్థమైంది బంగారం అని అమ్మాయిని ఒక రౌండ్ తిప్పి ఆమె భుజం మీద నా గడ్డం ఆనిచ్చుకుని నడుం మీద చేతులు పట్టు బిగించి అడిగాను. బస్సులో తమరు చూసే చూపులకే నాకు తేడా కొట్టింది. తర్వాత టెంపుల్లో కూడా చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా వదిలేసి అంతే చూశారు. ఆ మాత్రం అర్థం కాదా అని అంటుంది. అబ్బో, చరిత గారికి చాలా తెలివి ఉంది అని వెటకారంగా అన్నాను. దానికి అమ్మాయి ఇద్దరిలో ఒకరికైనా ఉండాలి కదా అని బాధపడుతున్న యాక్షన్ చేస్తూ అంటుంది. నాకుంది కదా, మరి నీకు లేదా అని నేను అడిగాను. నాకుంది, నువ్వు ఇప్పుడే కదా చెప్పావు. నీకుందా లేదా నాకు తెలియదు కదా అని అమ్మాయి కూడా అంటుంది. నీతో మాట్లాడి గెలవలేవే బాబు అని నేను అన్నాను. సర్లే కానీ ఇంతకీ ఇది చెప్పు, నా రూంలో చాక్లెట్ ఎలా పెట్టావని అడిగాను. దానికి ఆ అమ్మాయి నవ్వుతూ ఆ రోజు నువ్వు ఏదో వర్క్ ఉందని ఆంటీని టెంపుల్ దగ్గరే వదిలేసి వెళ్ళిపోయావు కదా. హా అవును. అప్పుడు ఆంటీని అమ్మని నేనే కార్లో డ్రాప్ చేశాను. ఆంటీ మీ ఇంట్లోకి ఇన్వైట్ చేసింది. వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే నేను ఇంక వెళ్దామని పైకి లేచేసరికి హాల్లో మీ ఫ్యామిలీ పిక్ కనిపించింది. ఒక్క క్షణం షాక్ అయ్యాను నేను. అంతే, వెంటనే ఆంటీతో ఒకసారి ఇల్లు మొత్తం చూసొస్తాను అని చెప్పి నీ రూమ్ ఏదో వెతుక్కుంటూ వెళ్ళి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న చాక్లెట్ తీసి నీ కబోర్డ్లో పెట్టాను. వామ్మో వామ్మో, ఇంత సింపుల్గా పెట్టి ఎంత బిల్డప్ ఇచ్చావే నా దగ్గర అని చెవి మెల్లేశాను. దానికి ఆ అమ్మాయి గట్టిగా అరిచింది. వెంటనే నేను చెవి వదిలేసి ఎవరైనా వస్తారు అని చుట్టూతా చూశాను. దానికి చరిత ఎవరు రారు, మనందట మనం వెళ్లేదాకా మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు అని చెప్పింది. అదేంటి అని అడిగా. నేను ఆల్రెడీ మెసేజ్ చేశాను. నాకు నువ్వు ఓకే అని మా అమ్మ వాళ్లకి ఎప్పుడో చెప్పేశాను. నీకు నేను నచ్చానని ఇప్పుడు మెసేజ్ చేశాను.
అబ్బా ఎంత ప్లానింగ్లో ఉన్నావేయిలోగా నా ఫోన్ మోగింది చూస్తే అమ్మ కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేయగానే అటునుంచి ఎంతసేపురా, తొందరగా లోపలికి రండి అని మర్యాదగా చెప్పింది. నేను చరితకు చెప్పి ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళాము. మా నాన్న నీకు ఇష్టమేనా కన్నయ్య అని అడిగాడు. దానికి నేను ఇష్టమని నవ్వుతూ చెప్పాను. తర్వాత అమ్మ చరితని అడిగింది నీకు ఇష్టమేనా తల్లి అని. చరిత కూడా నవ్వుతూ సరే అంది. ఇంకేముంది మా అమ్మవాళ్ళు, వాళ్ళ అమ్మవాళ్ళు ఇద్దరు కలిసి అక్కడే తాంబూలాలు మార్చుకున్నారు. నాకు, చరితకి ఇద్దరికీ చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇద్దరం తొలిచూపులోనే ప్రేమలో పడ్డాం. ఇంత తొందరగా జీవితాన్ని పంచుకుంటామని అనుకోలేదు. అందరి మొహాల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలి అని మా వాళ్లు మాట్లాడుకుంటుంటే, వద్దమ్మా పెళ్లి సింపుల్గా చేసుకుందాం, ఆ డబ్బు ఏదైనా ఆశ్రమానికి డొనేట్ చేద్దామని నేను అన్నాను. దానికి అమ్మ నెత్తిన ఒకటేసి మాకు ఉంది నువ్వు, వాళ్లకు ఉంది అదొక్కతే, మాకు ఉండదా ఏంటి మీ పెళ్లి గ్రాండ్గా చేయాలని, కావాలంటే నువ్వు కోరినంత డబ్బు మేము చారిటీస్కి కూడా ఇస్తాము. మీ పెళ్లి కూడా గ్రాండ్గా చేస్తాము. అమ్మ నన్ను అలా నెత్తిన ఒకటేసేసరికి చరిత పక్కున నవ్వింది. తర్వాత ఒక 10 రోజులు షాపింగ్ హడావిడిలో అందరూ తిరిగి మా పెళ్లి గ్రాండ్గా చేశారు. ఇద్దరం కలిసి మళ్లీ బెంగుళూరుకి తిరిగి అదే బస్సులో పయనమయ్యాము. నాకు చాలా వింతగా ఉంది, అదే బస్సులో నా లవ్ జర్నీ స్టార్ట్ అయింది. మళ్ళీ అదే బస్సులో ఇప్పుడు నా లైఫ్ జర్నీ కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ మీ.